గారు వాడిని వదలరు. ఇదేంటి స్నానం చేస్తున్నారు? ఇగో నా జోలికి రావద్దు, నేను మంచోడిగా చెప్తున్నాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, నా క్లయింట్ లక్ష్మీపతి ఒక ఎన్ఆర్ఐ, సంఘంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని అతను నా భర్త అంటే నా భర్తని ముగ్గురు స్త్రీలు కోర్టులో కేసు వేశారంటే అది వారి విచ్చలవిడితనాన్ని, నా క్లయింట్ ఆస్తిపై వాళ్లకు గల వ్యామోహాన్ని తెలియజేస్తుందే తప్ప ఈ కేసులో పసలేదు యువర్ ఆనర్. ఇలాంటి తప్పుడు కేసులు ఒప్పుకుని మహిళలకు న్యాయమే చేస్తున్నారో లేక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారో గౌరవనీయులైన లాయర్ మధురవాణి గారికే తెలియాలి. సాక్ష్యాధారాలు లేకుండా కేసును కోర్టుకు తెచ్చి ఫలానా రోజున కలుసుకున్నాం, కాపురం చేశాం అంటూ కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయటం ఎంతవరకు న్యాయమో తమరే ఆలోచించాలి యువరానా. మహిళల్ని గౌరవించాలి, అది మన సాంప్రదాయం. దాన్ని అతిక్రమించిన ఈ ముగ్గురిని, వారిని ఈ పనికి పురుకొల్పిన మధురవాణి గారిని మందలించి నా క్లయింట్ లక్ష్మీపతిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్? కంగ్రాట్స్, అదరగొట్టేశారు. ఎంతైనా మీరు సీనియర్స్, బట్ సీనియర్స్. కేసుని దగ్గరగా చూడడం అలవాటు చేసుకోండి. డబల్ మీనింగ్ లో మాట్లాడుతోంది, కొంప ముంచేలా ఉందే. మీ పేరు? ఐఎమ్ లాక్పాటి ఫ్రమ్ యూకే. మరి లక్ష్మీపతి అన్నారు? యా, లాక్పాటి ఫ్రమ్ యూకే. లాక్పాటియా లక్ష్మీపత? వాట్ ఈస్ యువర్ నేమ్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తన పేరు తనకిష్టం వచ్చినట్టు పిలిపించుకునే హక్కు నా క్లయింట్ కుంటుంది. ఎస్ యువర్ ఆనర్. పేరుని కుదించి తగ్గించి పలకొచ్చేమో గాని రామారావు సుబ్బారావుగా, లక్ష్మీపతి లాక్పాటిగా మారే వీల్లేదని మాధవరావు గారికి తెలియంది కాదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. లక్ష్మీపతి ఫ్రమ్ యూకే. యూకే అంటే ఉరవకొండ? నో 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 నో, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఈ బోన్లో ఉన్న అమ్మాయిలు ఎవరో తెలుసా? చూడలేదు. చూసారా అని అడగలేదు, తెలుసా అని అడిగాను. తర్వాత ఎటు కూడా చూసారనే కదా మీరు అడుగుతారు. ఇంటెలిజెంట్. ఒకరిని రెడ్డప్పగా, ఇంకొకరిని రామకృష్ణగా, మరొకరిని సురేష్గా పెళ్లి చేసుకుని మోసం చేశారా? ఆంధ్ర సీడెడ్ నైజాం నుంచి ముగ్గురు అమ్మాయిలు తీసుకొచ్చి వీళ్ళందరినీ నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ సమైకాంధ్రప్రదేశ్ అని పదే పదే నా మీద రుదుతున్నారు. అసలు నేను మీకు ఏమన్యాయం చేశాను మేడం? అసలే వయసు అయిపోయి పెళ్లి కాకుండా నేను ఇబ్బంది పడుతుంటే. భుజాలు తడుముకోకండి మిస్టర్. ఆన్సర్ టు ద పాయింట్. మోసం చేశారా లేదా? మోసమా? అసలు మోసం అనేది నా లైఫ్ లోనే లేదు మేడం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇదేదో ఊబిలో దించేట్టుంది. భీమశంకరం గారి కూతురు లక్ష్మితో రీసెంట్ గా మీ ఎంగేజ్మెంట్ అయిందనుకుంటా. ఏం మేడం, నేను పెళ్లి చేసుకోకూడదా? ఒక్కరినే చేసుకోవాలి, 100 మందిని కాదు. ఆ తర్వాత వాణిని పెళ్లి చేసుకుంటూ అరెస్ట్ అయినట్టున్నారు. అవును, కట్నం ఎక్కువ వస్తుందని వాణిని చేసుకుందాం అనుకున్నాను. అయినా లాభానికి ఆశపడని మగవాడు ఎవడు ఉంటాడండి? లక్ష్మితో నిశ్చితార్థం చేసుకుని కట్నం ఎక్కువని వాణితో పెళ్లి. ఇది మోసం. కట్నం తీసుకోవడం నేరం. కట్నాల కోసం ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం ఘోరం. ఏమంటావు మిస్టర్ లాక్పాటి ఫ్రమ్ యూకే, అలియాస్ లక్ష్మీపతి, అలియాస్ తిక్కవరపు సైదులు, సైకిల్ మెకానిక్ ఫ్రమ్ ఉరవకొండ? తిక్కవరపు సైదులు, నీ పేరులోనే తెక్కొందిరా. సావుకారికి సైకిల్ ఇచ్చి 100 తెమ్మంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వస్తావా? ఆ సావుకారు అసలే పిసినారుడ్రా. వెచ్చాల బాకీలో జమేసుకుంటాడు 100. ఓ ఏదావా, నీకు పని రాదు, బతకడానికి తెలివి లేదు. ఏ రైలు కిందో బుర్ర పెట్టి సావు, శని వదిలిపోద్ది. ఏమే సువర్ణ, ఈడి పెట్టే వేడ బయటికి శ్రేవే. ఈ రోజుతో మనకి ఈడి దరిద్రం వదిలిపోవాలా? ఎట్లా అట్టసొత్తున్నావు? కొడతావా? పోరా ఎదవా, పా. ఇంకా నిలబడ్డావే, పా. ఏద్దావా ఏద్దావా అండి. సైదులు, నేను వస్తాన్రా.
నాకిప్పుడు 3వ నెల. ఏంటి 100 నొక్కేసావా? నీకు పని రాదు, బతకడానికి తెలివి లేదు. ఏ రైలు కిందో బుర్ర పెట్టి సావు, శని వదిలిపోద్ది. క్రిమినల్ గా జీవితం మొదలుపెట్టి అడుగడుగునా మోసాలు చేస్తూ ఎస్ ఎస్ నేను మోసగాడినే. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు నేను దొరనే, దొరకనంత వరకు. నాలాంటి వాళ్ళు ఈ సొసైటీలో వందలు వేలు లక్షల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ పాపలు చేపల్లాగా దొరికిపోతున్నారు, పాపం బలైపోతున్నారు. ట్రై టు ఎడ్యుకేట్ దెమ్ ఫస్ట్ సార్. బస్ స్టాండ్లో బైక్ కనబడితే చాలు వెనకకి కూర్చుంటారు ఈ ముందు చూపు లేని అమ్మాయి. ఏ చనువిస్తే చంకనెక్కరు? ఇది కూడా అంతే సార్. నేను ఎన్ఆర్ఐని అని ఒక మాట చెప్పినప్పుడు కనీసం ఒక్కళ్ళ నాటుపడ్డారా? ఎయిర్పోర్ట్స్ అందులోంచి బయటకు వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో నుంచి బయటకు వచ్చినట్టు స్వాగతం చెప్పారు. నేరం నిరూపించబడినది కావున ముద్దాయి లక్ష్మీపతికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ₹1,00,00,000 కనీసం ఇప్పుడైనా మీ పేరు చెప్తారా? కొంచెం పెద్ద పేర్లేండి, టైం పడుతుంది. గిరీశం గారు. మేడం, ఆయన పేరు గిరీశమా? నీకు తెలీదా? లేదు మేడం. మన సంస్థకి ఎక్కువగా దానాలు చేసే సీక్రెట్ డోనర్ ఆయనే. ఎప్పుడు అడిగినా పేరు చెప్పలేదు. ఈ రోజు ₹1,00,00,000 చెక్ ఇచ్చారు. గిరీశం గారు, గిరీశం గారు. థ్యాంక్స్ అండి గిరీశం గారు. ఇలాంటి సంస్థలకు మీలాంటి వాళ్ళు కావాలి. పొగిడితే పాడైపోతానండి. మీరు చేస్తున్న మంచి పనికి ఏదో కొడతా సాయం. మై నేమ్ ఇస్ గిరీశం, నా రూటు ఆవేశం, మన వల్లే గ్రేట్ అయ్యింది తెలుసా ఈ దేశం. మాటల్లో నోరేషన్, చేతల్లో సెన్సేషన్, నిమిషంలో చూపిస్తాగా నీకో సొల్యూషన్. ఎటకారం అనుకున్నా ఐ డోంట్ కేర్ ఓ మిస్టర్, ప్రతి మాటకి పంచుంటుంది అది నా సిగ్నేచర్. మై నేమ్ ఇస్ గిరీశం, నా రూటు ఆవేశం, మన వల్లే గ్రేట్ అయ్యింది తెలుసా ఈ దేశం. ఇష్యూ ఏదైనా టిష్యూ పేపర్లా విడదీసి వివరం చెప్పే ధైర్యం మన నేచర్. లక్ష్యాలేవైనా లౌక్యం చూపిస్తే నీ ముందే నిలబడుతుంది ఈజీగా ఫ్యూచర్. మోసాలు ద్వేషాలు మనకసలే ఇరిటేషన్, సలహాలు సూచనలు ఇస్తుంటా మీకోసం. మై నేమ్ ఇస్ గిరీశం, నా రూటు ఆవేశం, మన వల్లే గ్రేట్ అయ్యింది తెలుసా ఈ దేశం. మాటల్లో నోరేషన్, చేతల్లో సెన్సేషన్, నిమిషంలో చూపిస్తాగా నీకో సొల్యూషన్. ఎటకారం అనుకున్నా ఐ డోంట్ కేర్ ఓ మిస్టర్, ప్రతి మాటకి పంచుంటుంది అది నా సిగ్నేచర్. మై నేమ్ ఇస్ గిరీశం, నా రూటు ఆవేశం, మన వల్లే గ్రేట్ అయ్యింది తెలుసా ఈ దేశం.